ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉత్తరాఖండ 99వ భాగం గురించి విందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 99వ భాగం గురించి తెలుసుకుందాం. అంతా సూర్యుడు ఉదయం పక్కనే తన పుత్రులైన కుశలవులను పిలిచి రాముడు ఇట్లను, ఓ బాలకులారా, మీరు సంకోచము లేక రామాయణ శాసమును నిర్మలమైన మనస్సులతో పాడుడని చెప్ప, ఆ బాలురు అంతముగా రామాయణమును జరుగునున్న విషయములతో ఉన్నటువంటి ఉత్తరాఖండ శాసమును తత్వజ్ఞులైన మునులను భూపతియు వినుచుండా పాడిరి. అంతటి రాముడు యజ్ఞము పూర్తిగాగా జానకీదేవి లేకపోతే భరింపరాని వేదనచే జగత్తంతయు శూన్యముగా కనిపించుచుండా విపరీతమైన శ్లోకముతో బ్రాహ్మణ సంగములకును వానరులకును రాక్షసులకును జనులకును బ్రాహ్మణులకును ధనములను సమర్పించి తమ ఊళ్ళకు పంపి మనస్సును చేతనే తలంచుచూ తన పుత్రులతో కలిసి అయోధ్యకు వెళ్ళెను. ఆ నియమశాలి జానకిని తప్ప మరొక స్త్రీని వరింపడయ్యను. అతనికి ప్రతి యజ్ఞమునందును బంగారపు జానకీ ప్రతిమయే భార్య అయ్యను. ఇది శ్రీరాముని ఏకపత్ని వ్రతము స్థాపిస్తోంది. వాల్మీకి రామాయణ నాయకుడు బహుభార్యడంట. వాల్మీకి మతం కాదు, సత్యం కాదు. ఇది శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు అనడానికి ఇదే నిదర్శనం. ఈ విధముగా 10,000 ఏండ్లు అశ్వమేధ యాగములు అనేకములను పెక్కు సౌవర్ణ వాజపేయములను చేసి అధికముగా దక్షిణలను సమర్పించను. ఆ భూమిపుడు నియమముతో అగ్నిస్తోమములను గోసోమములను అనేకములైన అతిరాత్రములను చేసను. ఇట్లు చాలా కాలం గడిచెను. జనులెల్లరూ సంప్రీతితో నుండి జీవించిరి. వానరులు రాక్షసులు తమ ఆజ్ఞలో నడుచుచుండా సకాలంలో వర్షములు కురుచుండా కరువులు లేక ధన సంపదలు కలిగి సంతుష్టి పుష్టి కలిగి జనులుండగా చాలా కాలం గడిచెను. ప్రాణికోట్లకు వ్యాధులు ఎచ్చటనూ లేవు. అకాలముగా మరణించుట ఎక్కడా లేదు. ఎవ్వరునూ ఎట్టి కీడును పొందకుందరి. ఇట్లా అనేక సంవత్సరములు రాముడు రాజ్యమును పరిపాలించను. కౌసల్యాదేవి పుత్రులతోడును మనుమలతోడును చాలా కాలము సౌఖ్యములు అనుభవించి తరువాత స్వర్గమునకేగను. ఆమె వెనుకనే అనఘురాలైన సుమిత్రయు కైకేయియు చివరి వరకు ధర్మములాచరించి వారందరూ కూడా స్వర్గమునకేగి దశరథునితో కలిసి సంతోషమునందిరి. దీంతో ఇవాళ 99వ భాగం పూర్తయింది. భార్యలు ముగ్గురు కూడా స్వర్గానికి వెళ్ళారు. అక్కడ దశరథుడితో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. దీంతో మనకి ఈరోజు 99వ భాగం పూర్తయింది. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్తరాఖండ 99 భాగాలు ఈరోజు వరకు శ్రవణం చేశారు. మొత్తం 111 ఉన్నాయి. మిగిలినవి కూడా చక్కగా శ్రవణం చేసి ఆ అయోధ్య రామయ్య కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకం గడప.